సో ఎప్పుడైతే ఆ స్టేజ్ వచ్చిందో నురుగు రావడం మొదలై నురుగు వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ యొక్క పసుపు పొడిని ఒక 25 గ్రాములు వేయాలి. పసుపు పొడిని అంతేగాని ఉడికేటప్పుడు వేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ యొక్క పసుపు పొడి వేసేయాలి. వేసేసి కిందికి దించేసేయాలి పాత్రని. వేడంతా చల్లారిపోయే లోపల పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. సో చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక పాత్రలో వడగట్టి పెట్టుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు తగినంత ఈ యొక్క తైలాన్ని తీసుకొని ఆ మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. ఇవి ఓన్లీ మోకాళ్ళ నొప్పులకేనా సార్ ఇవి ఆయిల్? అన్ని నొప్పులకు పనిచేస్తాయమ్మా. అంటే మెడ నొప్పికి ఇదే ఆయిల్ వాడచ్చు, తలనొప్పికి ఇదే వాడచ్చు, భుజం నొప్పికి ఇదే ఆయిల్ వాడచ్చు, నడుము నొప్పికి ఇదే ఆయిల్. తలనొప్పి కూడా పనిచేస్తుందమ్మా. సివియర్ గా తలనొప్పి వచ్చినప్పుడు కాస్త ఆయిల్ తీసేసుకొని జస్ట్ అలాగ రుద్దేసేసుకొని కాస్త వాసన పీల్చేస్తే మేడ తగ్గిపోతుంది. క్షణంలో తగ్గేదానికి ఈ ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ పిక్కలు నొప్పులు వస్తుంటాయి కొంతమందికి, ఇలాంటి నొప్పులకు కూడా అప్లై చేయడం వల్ల వెంటనే రిలీఫ్ ఇచ్చేదానికి బ్రహ్మాండంగా ఈ ఆయిల్ పనిచేస్తుంది. కాబట్టి ఇంటిల్లిపాది ఉంచుకోదగ్గ చక్కటి ఆయిల్స్ లో ఇది కూడా ప్రధానమైన ఆయిల్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మరి కుటుంబంలో ఉదాహరణకి 3-4 సభ్యులు ఉన్నారంటే 3-4కి ఏదో ఒక నొప్పులు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ఏవో ఒక నొప్పులు వస్తుంటాయమ్మా. సో ఏ నొప్పి అయినా ఈ ఆయిల్ నేనున్నాను మీ సమస్య తీర్చడానికి రెడీగా ఉంటుంది. హ్యాపీగా నిలువ ఉంచుకోవచ్చు. ఒక సంవత్సరం వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా. సంవత్సరం తర్వాత ఔషధ గుణాలు తగ్గిపోతాయి, ఆశించిన రిజల్ట్ రాదు. కాబట్టి మనం తయారు చేసుకున్న తర్వాత వీలైనంత వరకు మాక్సిమం సంవత్సరం లోపల అయిపోయి చేసుకోవాలి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. సరే, ఇప్పుడు యూజ్ చేసిన ప్రతిసారి హీట్ చేసుకోవాలి అవసరం ఉందంటారా, లేకపోతే కాస్త వేడి చేసుకో కొంచెం గోరువెచ్చగా చేసేసి మద్దన చేసుకోవడం వల్ల రిజల్ట్స్ ఇంకా బాగుంటాయండి.